కళ్యాణ్ వర్సెస్ తనుజ ఇద్దరిలో ఎవరు విన్నర్ క్వాలిటీ తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. తెలుసు కదా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నాకైతే కళ్యాణ్ విన్నర్ అనిపిస్తుంది అనమాట. తన క్యారెక్టర్ కానీ, తను ఒకరి కోసం స్టాండ్ తీసుకునే విధానం కానీ, తను నమ్మిన వ్యక్తి లేదా తనకి ఎవరితో అయితే కనెక్షన్ ఉంటుందో వాళ్ళ కోసం నిలబడిపోతాడు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. సో అది మీరు తన జర్నీలో చూడొచ్చు. బికాస్ నా బిగ్ బాస్ టేల్స్ పెట్టినప్పుడే చెప్పాను, ఒక మనిషి ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వాట్ మేక్స్ దాట్ పర్సన్ విన్నర్. ఆ రీజన్తోనే నేను ఈ బిగ్ బాస్ టేల్స్ స్టార్ట్ చేశానని చెప్పి. సో తన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే తను ఫస్ట్ నుంచి ప్రియా విషయంలో కానీ, శ్రీజ విషయంలో కానీ, తనుజ విషయంలో కానీ, రీతు, డీమన్, ఇమాన్యుల్ విషయాల్లో కానీ తను ఒకరి కోసం ఆ గేమ్ కోసమైనా వేరే దానికోసమైనా నుంచున్నా వాళ్ళ కోసం అలా నిలబడిపోతాడు అనమాట. సో మొన్న తనుజకి సాక్రిఫైస్ చేసే విషయంలో కూడా ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ తన గేమ్కి ఉపయోగపడుతుందన్న నిఖిల్ని ఎటు నేను రేపు నామినేట్ చేస్తాను సార్, బట్ స్టిల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి అయితే అతను డిజర్వింగ్ కాదన్నాడు. హీ హ్యాస్ సమ్ వాల్యూస్, తనకి వాల్యూస్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి, తను నమ్మిన వారికి సహాయం చేసే గుణం కూడా తనకుంది. సో నాకు భలే అనిపిస్తుంది అనమాట కళ్యాణ్ గేమ్ చూసినప్పుడు. అబ్బాయి అబ్బాయి భలే ఎదిగాడ్రా అన్న ఫీలింగ్ అయితే నాకుంది. వేరే తనుజలో అలా లేదు. తన గేమ్ చూస్తే ప్రతిసారి వేరే వాళ్ళని యూజ్ చేసుకొని తను ఎదిగినట్టే అనిపించింది తప్పితే తను వేరే వాళ్ళ కోసం చేసిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. సంజన గారికి చేసిన సాక్రిఫైస్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ ప్లాన్. బికాజ్ అప్పటికే ఆవిడికి సంజన గారికి గొడవలు ఉన్నాయి, తను చేయవలసిన నీడ్ కూడా లేదు, బట్ స్టిల్ షీ డిడ్ ఇట్ అని నేను ఫస్ట్ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా చెప్పాను అనమాట. సో భరణి గారి విషయం కానీ, మాధురి విషయం కానీ, ఇమాన్యుల్ విషయం కానీ, వీళ్ళందరికీ తనుజ మీద ఒక డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంది 100%. మొన్న టాస్క్లో కూడా భరణి గారు అడుగుతారు, నా కోసం నువ్వేమైనా చేస్తావా అని. నేను ఎప్పుడూ అడగలేదు, నువ్వు నా కోసం ఇది చేయని అడగలేదు, నా కోసం చేస్తావు అంటే ఆలోచిస్తానని చెప్తుంది. టైం వచ్చినప్పుడు కూడా లేదు, నేను పీపుల్ డెసిషన్తో వెళ్తానని చెప్తుంది. బికాజ్ షీ క్లియర్లీ నో భరణి వుడ్ బీ ఇన్ అ లాస్ట్ పొజిషన్ అని. బట్ స్టిల్ ఆ విషయంలో భరణి గారి కోసం తను స్టాండ్ తీసుకోలేదు. భరణి గారు తన గురించి స్టాండ్ తీసుకొని తన గేమ్ చాలానే పార్ట్ చేసుకున్నాడు. సో అదే బాహుబలిలో స్టోరీ ఉంటుంది కదా, రమ్యకృష్ణ గారు చెప్తారు, ఎందుకు రానా కన్నా ప్రభాస్ గ్రేట్ అంటే తను గేమ్ ఆడుతూ తన ప్రజల్ని కాపాడుకుంటాడు. రానా వచ్చేసి సెల్ఫిష్గా యుద్ధాన్ని గెలిచే పనిలోనే ఉంటాడు, యుద్ధం గెలవాలనుకుంటాడు, తన ఓన్ మనుషులు చనిపోయినా సరే. కానీ ప్రభాస్ అలా కాదు, తన మనుషుల్ని కాపాడుకుంటూ గెలవాలనుకుంటాడు అంటారు. అందుకే ప్రభాస్ ఈజ్ ద కింగ్ అని తను చెప్తుంది అనమాట. సో సేమ్ ఫిలాసఫీ ఇక్కడ కూడా. కళ్యాణ్ తను గేమ్ ఆడతాడు, తనతో ఉన్న వాళ్ళని కాపాడాలనుకుంటాడు. తనకు ఆ పర్సన్ కావాలంటే వాళ్ళ కోసం ఎంతసైనా స్టాండ్ తీసుకుంటాడు, ఎంతైనా నిలబడతాడు. నాకు సార్ ఇమాన్యుల్ విషయంలో అందరూ ఎగ్రెస్ట్గా ఉన్నా కూడా ఇమాన్యుల్ వైపు లేదు సార్, తన ఆ ఇంటెన్షన్ తనుజ విషయంలో చెప్పలేదని స్టాండ్ తీసుకున్నాడు. సో తను నమ్మిన వ్యక్తి, తను నమ్మిన వాల్యూస్ కోసం స్టాండ్ తీసుకునే పర్సన్ కళ్యాణ్ అనమాట. సో వీళ్ళిద్దరిలో కళ్యాణ్ ఈజ్ ద విన్నర్ క్వాలిటీ. అది ఏ యాంగిల్లో చూసినా